అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్ మరణం కొత్త చర్చనీయాంశం అవుతుంది. ఇది అనుమానాస్పద మృతిగా క్రైస్తవ సంఘం వారు ఎవరైతే ఉన్నారో తమకు న్యాయం చేయాలంటూ ఈ హత్యపై విచారణ జరపాలంటూ వారు ధర్నా చేయడం జరిగింది. నిన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు పోలీసులు ప్రాథమికంగా తేల్చింది ఏంటంటే ఇది రోడ్డు ప్రమాదం అని చెప్పి దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళు సోషల్ మీడియా కానీ తర్వాత మీడియా ప్రతినిధులు కానీ విడుదల చేయడం జరిగింది. అసలు ఈ హత్య లేదంటే అనుమానాస్పద మృత్య లేదంటే నిజంగానే రోడ్డు ప్రమాదం, దీని గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. క్రైస్తవ బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పదంగా మృతి చెందడం కొంత చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి మత వివాదాలు తెరపైకి వస్తున్నాయి. అసలు పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు జరిగిన ఈ మృతి కావచ్చు, ఎలా చూడాలి, గతంలో తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు పోలీసులు ప్రాథమిక విచారణలో రోడ్డు ప్రమాదంగా తేల్చడం జరిగింది. మరోపక్క వాళ్ళకి న్యాయం చేయాలంటూ వారిపైకి ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయంటూ క్రైస్తవ సంఘాల నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలి సార్? అతను మరణ వివాదానికి కారణం ఏంటి అంటే అతని జీవితంలో ఉన్నటువంటి వివాదాలు. అంటే మరణం వివాదం కావటానికి జీవితంలో ఉన్న వివాదాలు కారణం. మరి జీవితంలో ఎలాంటి వివాదాలు ఉన్నాయి? జీవితంలో ఉన్న వివాదాలు ఏంటి అంటే ఇతర దేవుళ్ళ కంటే మా దేవుడు గొప్ప, ఇతర మతాల కంటే మా మతం గొప్ప, అన్ని సాంప్రదాయాలు సంస్కారాల కంటే మావి గొప్ప అని చెప్పేసి, అంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని, మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అని విభిన్న వ్యక్తులు కొట్టుకోవటం, ఆ కొట్టాట్లో ఇతను కూడా తలదూర్చడం. ఇప్పుడు ఈ క్రైస్తవ సంఘాల ఆరోపణ ఏంది, ఒక ఇద్దరు ముగ్గురు మీద చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక ముస్లిం వ్యక్తి మీద చేస్తూ ఉన్నారు. తర్వాత రాధా మనోహర్ దాస్ మీద ఏదో ఆరోపణ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ రాధా మనోహర్ దాస్ ఏంది, హిందూ మతం మాత్రమే గొప్ప, హిందూ దేవులు మాత్రమే నిజం, ఈ మతం మాత్రమే నిజమైన మతం అని ఆయన ఏదో వాదిస్తూ ఉంటాడు. ఇతను డిబేటర్గా రక్షణ టీవీ వేదికగా కానీ అనేక చర్చా గోష్ఠుల్లో కానీ ఈవెందో అతను వాక్యం చెప్పేటప్పుడు కానీ లేదు క్రైస్తవ మతం మాత్రమే గొప్ప, పలానోడు మాత్రమే దేవుడు అని సనాతన ధర్మం మీద అతను ఏదో కామెంట్ చేసే ప్రయత్నం అతను చేస్తూ ఉన్నాడు. కరెక్ట్. అయితే ఇతను చేసిన కామెంట్స్ వల్ల అట్టయినటువంటి కొంతమంది ఒక ముస్లిం వ్యక్తి కూడా ఈ నాయలు నేను వదిలిపోయి ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు నేను ఒక వీడియో అయితే విన్నాను. అయితే నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది నిజంగా హత్య లేకపోతే యాక్సిడెంటా అనేది పోలీస్ ఎంక్వైరీలో తేలింది. అది టెక్నికల్ ఎవిడెన్స్ని బట్టి పోలీసు ఎంక్వైరీలో తేలింది. కానీ ఏ దేవుడు గొప్ప అని చర్చ అనవసరమైన చర్చ. ఇది దేశానికి పనికొచ్చే చర్చ కాదు, మనుషులకి పనికొచ్చే చర్చ కాదు. నేను లేవనెత్తదలుచుకున్న ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే దేవుడికి మతానికి సంబంధం ఏంటి? దేవుడు సర్వాంతర్యామి, సర్వలోక సృష్టికర్త. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ సృష్టికి, సకల ప్రాణులకి, సకల కోటి ప్రాణులకి అధిపతి దేవుడు. అన్నిటిని నడిపించేవాడు, అన్నిటి నడవడికలు చేయగలిగిన వాడు దేవుడు. ఈ సర్వ సృష్టికి అతని అధిపతి. అధిపతి అయినప్పుడు ఒక పలానా మతానికే పలానా దేవుడు అని విభజించడానికి ఎవరికి హక్కు ఉంది? ఇది ఎక్కడ తీరి? అసలు పలానా మతానికి లేదా పలానా వర్గానికి, పలానా దేశానికి, పలానా రాజ్యానికి, పలానా ఏరియాకి పలానావుడు దేవుడు, మిగతా ఏరియాకి ఇంకొకటి దేవుడు అని మనం ఎవరు డిసైడ్ చేయడానికి? ఏ మతం చెప్పింది లేదా ఏ గ్రంథం చెప్పింది పలానవులకి మాత్రమే పలానా వ్యక్తి దేవుడు అని? ఆ చెప్పిన దాన్ని మనం ఎందుకు విశ్వసించాలి? కానీ ఇక్కడ ఈ బోధనల సమయంలో తాను కొన్ని వ్యాఖ్యానించినటువంటి కొన్ని వ్యాఖ్యలే ఇప్పుడు తాంది సాధారణమైన వ్యక్తి కాదు అని చెప్పి కొంత అనుమానాలు రేకెత్తించడానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ కావచ్చు, హోంమంత్రి వంగలపూడి అనిత కావచ్చు, సీఎం చంద్రబాబు సాక్షాత్తు ఈ ఘటన పైన స్పందించడం జరిగింది. దాని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదంటూ వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తున్నా, పోలీస్ ఎంక్వైరీ ప్రాపర్గా జరగాలి, ఉన్న వాస్తవాలు బయట తేల్చాలి. కానీ రేపొద్దున ఇలాంటి వివాదాలు రాకుండా ఉండాలంటే, మత ఘర్షణలు రాకుండా ఉండాలంటే, ప్రజల మధ్య వైషమ్యాలు రాకుండా ఉండాలంటే, ప్రజల మధ్య తగాదా రాకుండా ఉండాలంటే ప్రార్థన చేసేవాళ్ళు కానీ, పూజ చేసేవాళ్ళు కానీ, నమాజు చేసేవాళ్ళు కానీ ఒక తీరిని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ పద్ధతిలో దేవుణ్ణి పూజించినా, ప్రార్థించినా, నమాజ్ చేసినా, లేదు ఏ పేరుతో దేవుణ్ణి పిలిచినా దేవుడు అనేవాడు ఒక్కడే. దేవుడు అనేవాడు ఒక్కడే. దేవుడికి మనిషికి సంబంధం తప్ప దేవుడికి మతానికి సంబంధం లేదు.
మతము కులము అనేటువంటిది మనం సృష్టించుకున్నవి. మనలో మనం సృష్టించుకొని తగువబడుతున్నాం, కానీ వాటికి దేవుడికి అంటగట్టాల్సిన అవసరం లేదు. ఏ దేవుడు కూడా ఈ వర్గం వాళ్ళకి మాత్రమే నేను దేవుడిని చెప్పినోడు కాదు, చెప్పడు కూడా. దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషిని నడిపిస్తున్నాడు, ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు. ఒక మనిషిని మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ ప్రాణుల్ని క్రియేట్ చేశాడు అనేటువంటిది మనం నమ్మాలి. అసలు ఇంకోటి ఏంటంటే భారత రాజ్యాంగం మన ముఖ్యం. అన్ని మనం ఏ మతం అన్నదానికంటే కూడా, ఏ కులం అనేదానికంటే కూడా మనం భారతీయులం అన్నది ఇంపార్టెంట్. భారతదేశం లౌకిక రాజ్యం అని మన రాజ్యాంగం చెప్తా ఉంది. పరమతాల పట్ల సహనాన్ని కలిగి ఉండాలి. నీకు ఇష్టమైన మతాన్ని కొలుచుకో, లేదు నీకు ఇష్టమైనటువంటి సాంప్రదాయాన్ని పాటించుకో, అదే క్రమంలో పరమతాల పట్ల సహనంగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉంది. రాజ్యాంగం చెప్పేది నీ బాధ్యత. నువ్వు ఖచ్చితంగా అవతల మతాల పట్ల బాధ్యతతో ఉండాల్సిందే, సహనంతో ఉండాల్సిందే. ఇంకొక మాట కూడా, నేను పూజ చేసే స్థాయి ఉన్నటువంటి వాళ్ళకి, లేదు వేదాలు చెప్పగలిగే స్థాయి ఉన్న వాళ్ళకి, ప్రవచనాలు చెప్పగలిగే స్థాయి ఉన్న వాళ్ళకి, లేదు వాక్యాలు చెప్పే స్థాయి ఉన్న వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరే స్టేజ్లు ఎక్కి ప్రజల్ని రెచ్చగొడితే, విభజిస్తే, గొడవలు పెడితే, మన మతం గొప్ప అవతలోడు తక్కువ అని చెప్పేసి లోకు చేస్తే ప్రజల మధ్య గ్యాప్ మీరే పెంచుతున్నారుగా. అసలు ఈ వివాదానికి ఒక పులి స్టాప్ ఉంటుందా? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటారు? అంటే తనకి ప్రాణహాని ఉందని తనంతట తానే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే దాకా వచ్చిందంటే అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అనుకుంటారు మీరు? అంటే ఈ వివాదాలకి మొదలు తాడు బొంగరాలు ఉండవు హీరో. ఎక్కడో ఒక ఆవేశపూరితంగా అయితే ఎక్కడో కామెంట్ చూస్తారు, ఎవరో మాట్లాడింది వింటారు. ఎందుకంటే ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చేసినటువంటి కొన్ని సనాతన ధర్మం పైన చేసినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై దాడులు చేయడానికి కొంతమంది ఎదురు చూస్తున్నారు, కొంతమంది ప్లాన్ చేస్తున్నారంటూ గతంలో ఆయన చేసినటువంటి ఆ వీడియో కూడా ఇప్పుడు ఈ మృతి తర్వాత బయటకు వచ్చింది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నువ్వే చెప్తున్నావుగా వీడియోలు కొన్ని బయటకు వచ్చాయని చెప్పేసి, ఆ వీడియోలో అతను మాట్లాడటానికి కారణం ఏంటి? ఎక్కడో ఏదో వీడియో చూసి లేదు మన మతాన్ని అన్నారే, మన దేవుణ్ణి అన్నారే అని ఇతను మాట్లాడు కాక, లేదు ఇతనే అవతల మతాన్ని తక్కువ చేయాలని అనొచ్చు కాక. ఇప్పుడు వాస్తవాల్లోకి వెళ్తే, లోతుల్లోకి వెళ్తే ఎక్కడ దీనికి మొదలు అనేది చూడాలి. కానీ ఏది అనేది అనవసరం కదా. ఎవడో తలకు మాసినవాడు, తెలివి లేనివాడు వాడి మతాన్ని వాడు పోగొట్టుకునే క్రమంలో పక్క మతాన్ని తిడతాడు, వాడి దేవుని వాళ్ళు పోగొట్టుకునే క్రమంలో పక్క దేవుని తిడతాడు అనుకో ఎగ్జాంపుల్. దానికి మనం ఆన్సర్ చేయాలా? ఎస్, అక్కడికే వస్తున్నాను నేను కూడా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు విచారణలో అసలు ఎక్కడ దీని పునాది ఎక్కడ స్టార్ట్ అయింది వివాదం అనే దగ్గరికి వెళ్తే పోలీసుల విచారణలో మొత్తం తేలుతుంది. మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఎవరి మతాలను వాళ్ళు ప్రచారం చేసుకుంటే ఓకే. అన్య మతాలని పక్కన ఉన్నటువంటి వేరే మతాలని కించపరచకుండా, మతస్థులకి వారి మనోభావాలు దెబ్బతీయకుండా ఎవరి మతాలను వాళ్ళు ప్రచారం చేసుకుంటే అంతవరకు ఓకే. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటే పోలీసుల విచారణలో ఇది తేలిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అసలు పోలీస్ చర్యలు కాదు, ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. నేను ఒక 2-3 ఉదాహరణ చెప్తాను. ఇవాళ మతాన్ని ఎక్కువగా ఫాలో అయిన దేశాల పరిస్థితి ఏంది, మతాన్ని ఫాలో కాకుండా టెక్నాలజీ నమ్ముకున్న దేశాల పరిస్థితి ఏంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటన్ ప్రపంచాన్ని తనకు అబంధ హస్తాల్లో పెట్టుకుంది. రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అంటే ప్రపంచం మొత్తం తమ చేతుల్లోకి తీసుకొని ప్రపంచం మొత్తాన్ని పరిపాలించింది. అలాంటి బ్రిటిష్ సామ్రాజ్యం కంటే కూడా అమెరికా అగ్రరాజ్యం అయింది. ఎందుకు? బ్రిటన్ ఎందుకు వెనకెళ్ళిపోయింది, అమెరికా అగ్రరాజ్యం ఎందుకు ఆగలిగింది? అమెరికా మతాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచి టెక్నాలజీ నమ్ముకుంది. బ్రిటన్ మతం పేరుతో మూఢత్వంలోకి పోయింది. అందుకనే బ్రిటన్ వెనక్కి పోయింది, అమెరికా ముందుకు పోయింది. ఇవాళ బ్రిటన్ రిలీజ్ అయ్యి మతాన్ని పక్కన పెట్టి పరిపాలన, అభివృద్ధి, టెక్నాలజీ మీద ఇప్పుడు దృష్టి పెడతా ఉంది. తర్వాత పాకిస్తాన్ ఎందుకు వెనకపోయింది, దుబాయ్ ఎందుకు ముందుకు వచ్చింది? మతాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ దుబాయ్ పెట్టింది. మతాన్ని ఎక్కువగా నమ్ముకొని పాకిస్తాన్ చెడిపోయింది. రైట్. ఇలాంటి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా చూడబ్బా, అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలుగా నువ్వు పిలుచుకునే ఏ దేశమైనా మతాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాయి. మిగతాదంతా పరిపాలన మీద, టెక్నాలజీ మీద దృష్టి పెడతాయి. మతాన్ని పరిపాలనలోకి చెప్పించో, మతాన్ని రాజకీయాల్లోకి చెప్పించో, మతాన్ని ఒక వివాదంగా మార్చో. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒకటే నేర్పుతాయి, మతాన్ని నీ వ్యక్తిగత అంశంగా మాత్రమే పరిగణించాలి. నీ 4 గోడలు, స్వామి వివేకానంద చెప్తాడు, నువ్వు 4 గోడల మధ్య ఏ మతమైనా పర్లేదు, బయట గడప దాటి బయటకు వచ్చిన తర్వాత నీకు ఏ మతంతో సంబంధం లేదు, మనిషిగా సంబంధం అంతే. ఒక మనిషికి ఇంకో మనిషితో సంబంధం, ఒక ప్రాణికి ఇంకో ప్రాణితో సంబంధం, అంతవరకే చూడాలి తప్ప పద్దాన్ని మత కోణాల్లో చూపి అసలు ఏ దేవుడు చెప్తాను నేను మాత్రమే గొప్ప అని, ఏ దేవుడు చెప్తాను నేను మాత్రమే ఉన్నానని, ఏ మతం చెప్పితే మనం మాత్రమే గొప్ప అవుతున్నాను బతకనియొద్దని, ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఒక చైతన్యం రావాలి. ఈ మధ్యకాలంలో కులం పిచ్చితోటి, మతం పిచ్చితోని విర్రవీగుతున్నటువంటి ఉత్తేరకాలుగా మారుతున్నటువంటి కొంతమందికి క్లియర్గా మీరు ఆ జాడ్యాన్ని వదిలించేసుకోండి.
ఆ జాడ్యాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయ శత్రువుకి కూడా నేను చెప్పదలుచుకున్నా, ఆ జాడ్యాన్ని పెంచి పోషించకండి మీ అవసరాల కోసం, మీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం. ఇంకోటి, స్టేజ్ ఎక్కినటువంటి పాస్టర్లకైనా లేదు ప్రవచనాలు చెప్పే వెత్తలకైనా నేను చెప్పదలుచుకున్న ఒకటే, అయ్యా మీరు బోధించాల్సింది ఏంటి? నీతిగా ఉండండి, న్యాయంగా బతకండి, ధర్మం కోసం బతకండి. ఈ మూడింటి కోసం కనుక మీరు నిలబడితే, మీ జీవితంలో కనుక సత్యం కనుక ఉంటే ప్రతిదీ మీకు తిరిగి వస్తుంది. మీరు ఏ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారో అంతకు మించిన లైఫ్ మీకు వస్తుంది. మీరు మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, ధర్మం చేస్తే ధర్మం వస్తుంది. అంటే భగవద్గీతలో సూత్రం ఉంటుంది, ధర్మో రక్షిత రక్షిత అని. ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నేను రక్షిస్తుంది. నిజానికి ఇది కేవలం భగవద్గీత శ్లోకం మాత్రమే కాదు, ప్రతి గ్రంథంలోనూ ఇది ఉంటుంది. అది బైబిల్ తీసుకో, ఖురాన్ తీసుకో, ఏ దేవుడు చెప్పదలుచుకున్నా, ఏ మతం చెప్పదలుచుకున్నా, ఏ గ్రంథం చెప్పదలుచుకున్నా నువ్వు మంచిని చెయ్యి, ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడని చెప్పింది. కానీ అనవసరమైన దానికి వెళ్ళి వివాదాలు కొని తెచ్చుకోవద్దు అనేటువంటిది నా మనవి. థ్యాంక్ యూ సో మచ్.